హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తిని రేపుతున్నాయి. గతంలో జగన్ ప్రభుత్వం 23,000 మెగా డిఎస్సి ప్రకటిస్తానని చెప్పి విద్యార్థులను మోసం చేసి ఇప్పుడు ఆ 23,000ని కాస్త 6,000కు కుదించి నోటిఫికేషన్ ఇచ్చారంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చలో సెక్రటేరియట్ పిలుపునిచ్చారు. ఈ పిలుపుతో ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇది తెలిసి రాత్రి నుంచే కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకుంటున్నారని తెలిసిన వైఎస్ షర్మిల విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లోనే బస చేశారు. ఉదయం లేచి విజయవాడ నుంచి సెక్రటేరియట్కు బయలుదేరిన షర్మిల గారికి అడుగడుగునా పోలీసులు ఆపుతూనే వచ్చారు. తను ఎంత చెప్పినా వినకుండా సెక్రటేరియట్కు బయలుదేరింది. పోలీసులు కట్టడి చేయడంతో అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపింది. ఎక్కడికక్కడ రాష్ట్రం అంతా కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారని తెలిసి వాళ్ళందరినీ వదిలిపెట్టాలని కూడా తమ కార్యకర్తలతోనే గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడే ఉండిపోయింది. పరిస్థితులు చేయిదారిపోతున్నాయని తెలిసిన పోలీసులు వైఎస్ షర్మిలని అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు కొంతమంది కార్యకర్తలను లీడర్లను కూడా పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ విషయం తెలిసిన కార్యకర్తలు పోలీసులపై మండిపడుతున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నామాల మీడియా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.